السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله والصلاة والسلام على رسول الله. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. وقال تعالى: يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها فبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. سبحان اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما ينتفع به. رب زدني علما رب زدني علما رب زدني علما. وقال الله سبحانه وتعالى في مقام آخر: وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون. సర్వ స్తోత్రాలు ప్రశంసలు పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త పరిపోషకుడు తీర్పు దినానికి యజమాని అధిపతి అయిన అల్లాహ్ అజ్జా వజల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే సకల చరాచర కోటిని కేవలం 6 రోజుల్లో సృష్టించాడు. ఆ తర్వాత అర్ష్ పైన ఉండి సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభవింప చేయబడ్డారో వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరీమణులారా, మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో ఈరోజు మనము ఇస్లాంలో సహనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే అంశం గురించి ఖురాన్ హదీసుల వెలుగులో అతి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ మనందరం కూడా సమావేశమయ్యాము. అల్లాహ్ అజ్జా వజల్లా మనందరికీ సహనం సబర్ గురించినటువంటి కీలక ఆదేశాలు ఏవైతే ఖురాన్లో హదీసులో మనకు తెలుపబడ్డాయో వీటిని శ్రద్ధగా ఆలకించి అవగాహన చేసుకొని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ అజ్జా వజల్లా మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. సోదర సోదరిమణులారా, సబర్ అనేది ఇస్లాం యొక్క ఆదేశాల్లో అతి ముఖ్యమైనది, కీలకమైనది. అస్లాఫ్ సబర్ గురించి ఏం తెలియజేశారంటే, ఒక శరీరములో తలకు ఉండే స్థానము ఇస్లాంలో సబర్, మరి ఇస్లాంలో ఏవైతే ఆదేశాలు ఉన్నాయో, గుణగణాలు ఉన్నాయో వాటిలో సబర్ సహనానికి ఓపికకు కూడా అదే స్థానము ఉంది అని. ఇప్పుడు దేహం నుండి తలను వేరు చేస్తే అది నిర్జీవమైపోతుంది, దానిలో చలనం అనేది ఉండదు, అది 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 ఒక నిర్జీవంగా మారిపోతుంది. అలానే సహనం లేని జీవితం, ఓపిక సహనం లేని విశ్వాసి కానీ జీవితం కానీ అది కూడా నిర్జీవం లాంటిదే. సహనం లేని విశ్వాసి అతడు ఇస్లాం యొక్క మాధుర్యాన్ని కూడా పొందలేడు అని. అందుకొరకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏదైతే అతి కీలకమైనటువంటి 4 విషయాలు తెలియజేశాడో అందులో సబర్ను తప్పకుండా విధిగా గావించడం జరిగింది. సూరతుల్ అస్ర్లో అల్లాహ్ అజ్జా వజల్లా ఇదే విషయాన్ని మనకు తెలియజేశారు. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వ అమిలుస్ సాలిహాత్ వ తవాసౌ బిల్ హక్కీ వ తవాసౌ బిస్ సబ్ర్. కాలం సాక్షిగా మానవులందరూ నష్టములో కూరుకుపోయి ఉన్నారు. విశ్వసించిన వారు, సత్కార్యాలు చేసేవారు, పరస్పరము సత్యాన్ని గురించి చెప్పుకునేవారు, మరియు పరస్పరం సహనం స్థైర్యాల గురించి తాకీదు చేసుకునేవారు తప్ప.
సోదర సోదరిమల్లారా, ఈ యొక్క సూరతుల్ అస్ర్ ద్వారానే సహనం అనేది ఎంత విలువైనదో, ఎంత ముఖ్యమైనదో, అది లేకుండా ఇహపర లోకాల సాఫల్యం సాధించటం అనేది ఎంత కష్టమో మనకు దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసము, సత్కార్యాలు, సత్యాన్ని బోధించటము మరియు సహనం వహించటం, ఈ నాలుగింటిని తప్పకుండా చేయడం జరిగింది. ఈ నాలుగు గుణాలు ఉన్న వాళ్ళు ఈ నాలుగు గుణాలు ఉన్న వాళ్ళు ఇన్షాల్లా ఆ ఒక నష్టంలో నుండి బయటపడి వారు లాభాన్ని మరి స్వర్గాన్ని పొందేవాళ్ళు. సోదర సోదరిమణులారా, ఈ ఆయతును, ఈ యొక్క సూరాని బేస్ గా చేసుకొని చాలా మంది అస్లాఫ్ ఏం చెప్పడం జరిగింది, ఇల్లల్లదీన ఆమను వఅమిలు సాలిహాతి వతవాసౌ బిల్ హక్. ఒకవేళ విశ్వాసీ జీవితంలో విశ్వాసం కూడా ఉంది, సత్కార్యాలు కూడా ఉన్నాయి, మరి అదే విధంగా అతడు దావత్ పని కూడా చేస్తున్నారు, ఇతరులకు సత్యం గురించి బోధిస్తున్నాడు, ఈ మూడు పనులు ఉండి కూడా సహనం గనక లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయని చెప్పడం జరిగింది. అంటే సహనం అనేది చాలా ముఖ్యమైనది. ఈ నాలుగు పిల్లర్లలో, ఈ నాలుగు ఒక ముఖ్య అంశాలలో ఇవి మూడింటిలో నాలుగు ఉన్నాయి, కానీ ఒకవేళ మూడింటిని పాటించి సహనం కోల్పోయామనుకోండి, ఇవన్నిటిని కూడా మనం నష్టపోతాము అనే ఒక సూచన అస్లాఫ్ మనకు చేయడం జరిగింది. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే సహనం అనేది చాలా ముఖ్యమైనది. ఓపిక వహించడము, ఓర్చుకోవడము, దాన్ని చేయడం అనేది చాలా అవసరం. సోదరులారా, అస్సబ్రు, స్వాద్ బారా, అసబ్ర్ అనే పదానికి యొక్క డిక్షనరీ అర్థము, లహవి మానా ఏంటంటే వాస్తవంగా దాన్ని ఓర్చుకోవడము. మనము దాన్ని బర్దాష్ట్, ఉర్దూలో అంటాం బర్దాష్ట్ కర్నా, అంటే దాన్ని ఓర్చుకోవడము. ఏదైతే సమస్య వచ్చిందో, లేదైతే ఏదైనా బాధ వచ్చిందో దాన్ని ముందుగా మనము ఓర్చుకోవడము, దాన్ని భరించడము అని అర్థం. ఇంకా షరియాత్ ఒక పరిభాషలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున, అల్లాహ్ అజ్జ వజల్లా తరపున మనొక విధిరాతకు అనుగుణంగా అల్లాహ్ అజ్జ వజల్లా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాడో మన జీవితంలో, అది నష్టానికి సంబంధించి కానీ, ఆపదలకు సంబంధించి కానీ, అనారోగ్యానికి సంబంధించింది కానీ, వీటన్నింటినీ మనము సహనం పాటించడం అంటే దాని పట్ల రాజీ అవ్వడము, సంతోషపడడము అని అర్థం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనారోగ్యాన్ని ఇచ్చాడు, అయితే ఇది అల్లాహ్ అజ్జ వజల్లా నిర్ణయము, తీర్పు. అల్లాహ్ తఆలా ఈ సమయానికి అనారోగ్యం రావాలని ఉంది కాబట్టి దీని పట్ల సంతుష్టం వహించడము, దీని పట్ల మనము సంతోషం వహించడము. అవును, అల్లాహ్ కోరుకున్నాడు కాబట్టి నా పైన ఈ ఆపద వచ్చింది, అనారోగ్యం వచ్చింది, నష్టం వచ్చింది, లేదా ఇలా వచ్చింది అని దాన్ని మనము సంతోషపడటము, ఇదే సహనం అవుతుంది. సోదర సోదరిమణులారా, అల్లాహ్ అజ్జ వజల్లా ఖురాన్ గ్రంథంలో విశ్వాసులను ఉద్దేశించి దాదాపు 90 చోట్ల అల్లాహు తఆలా సబర్ అనే ఒక ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా గారు ఈ విషయాన్ని మనకు తెలియడం జరిగింది. 90 కంటే ఎక్కువ చోట్ల ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సహనం వహించండి, ఓర్పు కలిగి ఉండండి అని అల్లాహు తఆలా మనకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. సూర్య బకరాలోని 153వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే విషయం చెప్పడం జరిగింది. యా అయ్యుహల్లదీన ఆమనుస్తঈను బిస్సబ్రి వస్సలా ఇన్నల్లాహ మఅస్సాబిరీన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు సహనంతో మరియు నమాజుతో అల్లాహ్ సహాయాన్ని అర్థించండి, అల్లాహు తఆలా సహనం వహించే వారితోనే ఉన్నాడు అని. సోదర సోదరిమల్లారా, ఈ యొక్క వాక్యాన్ని గనక మనము కాస్త పరిశీలించినట్లయితే, మరి దీని ముఫస్సిరీన్లు ఇమాం ఇబ్న్ కతీర్ రహ్మతుల్లాహి అలైహి గారు, ఇమాం బగవి రహ్మతుల్లాహి అలైహి గారు, ఇమాం ఖుర్తుబీ రహ్మతుల్లాహి అలైహి గారు, ఎవరైతే ముఫస్సిరీన్లు ఉన్నారో ఖురాన్ యొక్క వ్యాఖ్యానాన్ని మనకు తెలియజేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి వాక్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సబర్ ఏదైతే ఉందో, సబర్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో ఒక అంశంతో కూడుకొని చెప్పడం జరిగింది. ఎక్కువ చోట్ల అంటే మీరు సహనం వహించండి అని చెప్పడం జరిగింది, చాలా తక్కువ చోట్ల కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనం వహించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజును జోడించి కానీ, ఇతర విషయాలను జోడించి కానీ ఇలా ఎక్కువ చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్, దీని బట్టి సహనం అనేది ఎంత విలువైంది, ఎంత ప్రాముఖ్యత కలిగినదో మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనకు తెలియచెప్పడం జరిగింది. ఇక్కడ ఆయత ఏదైతే ఉందో 153వ ఆయత సూర బకరాలోనిది.
యా అయ్యుహల్లదీన ఆమను ఇస్తഈను బిస్సబ్రి వస్సలా. అంటే ఇక్కడ అల్లాహ్ అజ్జ వజల్లా సహనాన్ని నమాజ్తో జోడించాడు. సుబ్హానల్లాహ్. అంటే నమాజు వహించే వాళ్ళు సహనం కలిగి ఉండాలి. సహనం అనేది మొదటి విషయం. ఇప్పుడు ఆపద వచ్చింది అంటే దాన్ని మనం దాన్ని భరించాలి, దాన్ని ఓర్చుకోవాలి, దాన్ని మనం అంగీకరించాలి, దాన్ని స్వీకరించాలి. సహనం అనేది ముందు ఉంది. దాన్ని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అల్లాహ్ తరపున నష్టం కలిగింది, అల్లాహ్ తరపున అనారోగ్యం వచ్చింది, అల్లాహ్ తరపున యాక్సిడెంట్ జరిగింది, అల్లాహ్ తరపున పంట నష్టం జరిగింది, ఇలా మన జీవితంలో ఏవైతే కష్టాలు వస్తాయో ముందుగా మనం వాటిని స్వీకరించాలి. ఇది మొదటి విషయం. ఇక్కడ వస్తఈను బిస్సబ్ర్, మీరు సహనంతో మరియు నమాజుతో అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. అంటే ముందు సహనం పాటించడం అంటే ఏంటి? ఆపద వచ్చినప్పుడు దాన్ని ముందుగా స్వీకరించడం. సోదరులారా, ఇక్కడ ముందుగానే నీకు ఒక హదీసుని మీకు తెలియచేయబోతున్నాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, అస్సబరు ఇంద సద్మతిల్ ఊలా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేశారు, ఎప్పుడైతే ఆపద అనేది వస్తుందో, కష్టం మీకు ఏదైతే కలిగిందో, ఆందోళన ఏదైతే మీకు కలిగిందో, అది కలిగినప్పుడే సహనం పాటించాలి. దాన్ని సహనం అంటారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో ఒక దారి గుండా వెళ్తూ ఉండగా ఒక స్త్రీమూర్తి తన కుమారుడు చనిపోవడం వల్ల ఏదైతే ఒక సమాధి ఉందో ఆ సమాధి వద్ద తమ కుమారుడు సమాధి వద్ద రోధిస్తూ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి ఆ ఒక స్త్రీమూర్తి వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది, అమ్మా మీరు అలా ఏడవకండి, సహనం పాటించండి అని ప్రవక్త గారు ఆమెకు బోధించడం జరిగింది. కానీ ఆ స్త్రీకి చెబుతున్న వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని తెలియక, వెళ్ళవయ్యా నీకేం తెలుసు నా బాధ అని ఆమె అలా మాట్లాడింది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క దారి తీసుకొని తన యొక్క ఇంటికి బయలుదేరారు. అయితే ఈ విషయాన్ని ఈ యొక్క సంఘటన దూరంగా చూసుకున్నటువంటి ఒక సహాబీ గారు పరిగెత్తుకుంటూ శ్రీమూర్తి వద్దకు వచ్చి, అమ్మ ఇంతకుముందు మాట్లాడింది ఎవరు తెలుసా? మీరు ప్రవక్త గారితో అలాంటిగా దురుసుగా మాట్లాడారు, ప్రవక్త గారితో అలా అన్నారు అనగానే ఆమె భయపడుతూ పరిగెట్టుకుంటూ మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి, అయ్యా నన్ను క్షమించండి, ప్రవక్త నన్ను క్షమించండి, మీరు ఎవరు నేను గుర్తించలేకపోయాను అని విన్నవించుకుంది. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సబ్రు ఇంద సద్మతిల్ ఊలా. అంటే ఎప్పుడైతే ఆపద వస్తుందో ఆ ఆపద వచ్చిన తొలి దశ నుండే, మొదటి నుండే మనం దాని సహనం పాటించాలి. అదే సబర్ అవుతుంది. సోదరులారా, ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనందరి జీవితంలోకి ఒక గొప్ప సూత్రం లాంటిది, మరి ప్రవక్త చెప్పినటువంటి ఒక గొప్ప ఉద్బోధ ఇది. దీన్ని మనం గనక అల్హమ్దులిల్లాహ్ జీవితంలోని వచ్చే అన్నింటిలో కూడా అప్లై చేస్తే అల్హమ్దులిల్లాహ్ మనం సహనాన్ని పాటించే వాళ్ళలో అవుతాము. మరి అల్హమ్దులిల్లాహ్ సహనం పాటించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని కూడా మనకు కలుగుతాయి. సోదర సోదరిమల్లారా, కాబట్టి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఆ సబురు అంటే సహనం వహించడం అంటే దాన్ని బర్దాష్ట్ అంటే భరించడం అని అర్థం, ఓర్చుకోవడం అని అర్థం, దాన్ని తట్టుకోవడం అని అర్థం. సోదరులారా, ఇది ముందు విషయము. కాబట్టి కష్టం అనేది ఎప్పుడు వస్తుందో, బాధ అనేది ఎప్పుడు కలిగిందో, మనకి ఏదైనా దుర్వార్త కానీ లేదా ఏదైనా దుర్ సంఘటన కానీ జరిగిందా, అది విన్న వెంటనే, చూసిన వెంటనే దాన్ని అప్పుడే మనం తట్టుకోవాలి, ఓర్చుకోవాలి. ఇక దాన్ని సహనం అని అంటారు. మరియు మనము నోటితో ఏం పలకాలి అలాంటి సందర్భంలో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విషయం కూడా మనకు చెప్పడం జరిగింది. ఇది కూడా సూరా బకరాలోనే ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు, వబషిరి స్వాబిరీన్, మీరు సహనం వహించే వారికి శుభవార్తను తెలియచేయండి. 154 సూరా ఇదే వచ్చింది. ఆ తర్వాత 153 తర్వాత 155 వచనం సూరా బకరాలోనే ఈ విషయం చెప్పడం జరిగింది. వబషిరి స్వాబిరీన్, సహనం పాటించే వారికి మీరు శుభవార్తను అందజేయండి. అల్లదీన ఇదా అసాబతుహుం ముసీబా قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم صلوات من ربهم ورحمة وأولئك هم المهتدون.
సహనం పాటించే వారికి మీరు శుభవార్తనివ్వండి. వారు ఎప్పుడైతే ఆపద వచ్చి పడిందో అప్పుడే వారు ఇలా అంటారు, నిస్సందేహంగా మేమంతా కూడా అల్లా వాళ్ళమే, తిరిగి అల్లా వైపుకే మేము మరలిపోవలసి ఉంది. ఇలాంటి వారిపైనే తమ ప్రభు తరపు నుండి శాంతి కురుస్తుంది, కారుణ్యం కురుస్తుంది, మరి వీళ్ళే సన్మార్గగాములు అని. సుబ్హానల్లాహ్. షేక్ సాదీ రహ్మతుల్లా అలై, ఇబ్న్ కథీర్ ఏ విధంగా అయితే ముఫస్సిరో అలానే షేక్ సాదీ నాసిరుద్దీన్ అబ్దుర్రహ్మాన్ నాసిర్ అస్సాదీ రహ్మతుల్లా అలీ గారు తమ యొక్క తఫ్సీర్ గ్రంథంలో ఇదే విషయాన్ని తెలపడం జరిగింది. వబషిరి సాబిరీన్, మీరు సహనం పాటించే వారికి శుభవార్తను అందచేయండి అని చెప్పడం జరిగింది. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనం పాటించే వారికి లెక్కలేనన్ని ఒక శుభాలు మరియు పుణ్యాలు అల్లాహ్ చాలా అనుగ్రహిస్తాడు, ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ శుభవార్తను మీరు తెలియచేయండి అని చెప్పడం జరిగింది. సహనం అనేది మామూలు విషయం కాదు. సహనం అనేది మహోన్నతమైన విషయము. అది ఒక గొప్ప నైతిక కలిగిన వారికి మరియు ఒక గొప్ప విశ్వాస పటిష్టత కలిగిన వారి యొక్క గుణము. అందుకోసమే దీని వల్ల ఎంతో గొప్ప శుభవార్త అనేది ఉంది. మరి వారికి అల్హమ్దులిల్లా ఎన్నో శుభాలు కూడా కలుస్తాయి. సుబ్హానల్లాహ్. ఈ యొక్క ఆయతులోనే అల్లాహ్ అజ్జా వ జల్లా 3 శుభాలను తెలపడం జరిగింది. ఎవరైతే సహనం పాటిస్తారో, మరి ఆపద వచ్చినప్పుడు, ముందుగా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఏమని పలకాలి? మనందరం ఏమని పలకాలి? అల్లాహ్ అజ్జా చెప్పడం జరిగింది, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మేమందరం కూడా అల్లాహ్ భక్తులమే, అల్లాహ్ దాసులమే. అల్లాహ్ తాలా అల్లాహ్ అజ్జా వ జల్లా మమ్మల్ని పుట్టించిన వాడు కాబట్టి మేము అల్లాహకు సంబంధించిన వారమే, మరి తిరిగి అల్లాహ్ వైపుగా మేము మరలిపోవలసి ఉంది అని. కాబట్టి సోదర సోదరిమణులారా, ఈ ఆయతు వెలుగులో మనకు మొట్టమొదటి పాఠం ఏమి లభిస్తుంది? ఎప్పుడైతే ఆపద వచ్చి పడుతుందో మన సమాజంలో మనం ఎక్కువగా మరణ శుభవార్త విన్నప్పుడే ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అంటాం. ఇది కేవలము ఎవరైనా చనిపోయారు అన్న వార్త విన్నప్పుడే కాదు. ఇది ఆపద. ఇదా అసాబత్హు ముసీబా, ఆయతులు అదే ఉంది. ఎప్పుడైతే ఆపద వచ్చి పడుతుందో, ముసీబత్ అనేది కష్టం అనేది, బాధ అనేది, ఆందోళన అనేది, ఆపద అనేది, విపత్తు అనేది ఎప్పుడెప్పుడైతే వచ్చి పడుతుందో మన పైన, వెంటనే ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలకాలి. సుబ్హానల్లాహ్. ఇది తౌహీద్ యొక్క జుమ్లా. ఇది తౌహీదును ప్రకటించేటటువంటి ఒక పదము. మనందరము కూడా అల్లాహ్ అజ్జా వ జల్లా కొరకే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని పుట్టించాడు, తినిపిస్తున్నాడు, త్రాపిస్తున్నాడు. అల్లాహ్ అజ్జా వ జల్లా అనుగ్రహంతోనే బతుకుతున్నాము. మనందరం కూడా జీవిస్తున్నాము, సజీవంగా ఉన్నాము. కాబట్టి ఇన్నా లిల్లాహి, మేమందరం కూడా అల్లాహకు చెందిన వాళ్ళమే. అంటే అల్లాహ్ అజ్జా వ జల్లాని మమ్మల్ని పోషిస్తున్నాడు అని. వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇందులో మనము ఇప్పుడు బ్రతికి ఉన్నాము అంటే అల్లాహ్ దయనే. ఇక మనం మళ్ళీ తిరిగి వెళ్ళాల్సింది కూడా అల్లాహ్ వైపుకే. అంటే సుబ్హానల్లాహ్, ఇక్కడ అల్లాహ్ ద్వారానే మనం ఇక్కడ ప్రపంచంలోకి వచ్చాము. అల్లాహ్ అజ్జా వ జల్లా అనుగ్రహాలను జీవిస్తున్నాము. మరి అల్లాహ్ అజ్జా వ జల్లా యొక్క తీర్పు వల్లనే మళ్ళీ మనమందరం కూడా తిరిగిపోవలసి ఉంది అల్లాహ్ వైపుకి అనే ఒక అంగీకారం ఉంది. అల్లాహ్ అజ్జా వ జల్లానే సృష్టికర్త, మన్ని చేయగలిగిన వాడు. మన ధనం పైన, మన యొక్క ధనం పైన, డబ్బు పైన, మన ఆరోగ్యం పైన, మన ప్రాణాల పైన, సర్వ శక్తుల పైన, సర్వ వస్తువుల పైన సంపూర్ణ శక్తి సామర్థ్యాలు కలిగింది అల్లాహ్ అనే ఒక విషయము ఈ పదాల్లో వచ్చేస్తుంది. దీన్ని మనం అంగీకరించిన వాళ్ళం అవుతాము. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, సహనం అనేది ఇప్పటి నుండి ప్రారంభమవుతుంది. అస్సబ్రు ఇంద సద్మతిల్ ఊలా అనే ఒక హదీస్ పైన ఆచరణ ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని నుండి స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. ఈ పదాన్ని పలికిన తర్వాత ఇక మనం అల్హమ్దులిల్లా భరించాలి. దాన్ని వచ్చిన దాన్ని మనం ఇక్కడ దాన్ని తట్టుకోవాలి, ఓర్చుకోవాలి, భరించాలి. ఇక దాని నుండి మనం బయటపడడం కానీ, లేదా దానివల్ల అల్లాహ్ అజ్జా వ జల్లా ఇంకే మార్గం చూపుతాడు, దాన్ని సహనంతోనే, ఇక నమాజులతోని మనం దాన్ని అల్హమ్దులిల్లా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇలా ఎవరైతే అల్హమ్దులిల్లా ఆపదను అంగీకరించారో, అల్లాహ్ అజ్జా వ జల్లా యొక్క తీర్పుగా, అల్లాహ్ యొక్క ఒక న్యాయ ప్రకటనగా ఎవరైతే స్వీకరించారో, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలికారో, వారిపైన కలిగేటటువంటి శుభాలు చూడండి. ఉలాయిక అలైహిం సలవాతు మిన్ రబ్బిహిం, వారి ప్రభువు నుండి వారిపైన శాంతులు, ఆశీర్వాదాలు, దీవెనలు కలుగుతాయి, శాంతి కలుగుతుంది. వరహ్మ, మరి కారుణ్యం కూస్తుంది. సోదరులారా, సుబ్హానల్లాహ్, గుర్తు పెట్టుకోండి, అన్ని సమస్యలకు పరిష్కారము ఇస్లాంలో ఉంది.
మన జీవితంలో మన కొరకి అవి పెద్ద సమస్యలు. మన కొరకు ఇక ఏ మార్గం లేని, తప్పించుకోలేని లేదా ఘోరమైనటువంటి ఒక పరిస్థితి అనేది మనకు మన పరంగా ఉంటుంది అది. కానీ అల్లాహ్ అజ్జ వజల్లా కొరకు అది ప్రాబ్లం కాదు సోదరులారా. కాబట్టి ఈ యొక్క ధార్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో, అల్లాహ్ అజ్జ వజల్లా ఏ ఒక్క ఆజ్ఞనిచ్చాడో వాటి వల్లనే సమస్యల పరిష్కారం ఉంది, గుర్తుపెట్టుకోండి. అది జబ్బు కానివ్వండి, నష్టం కానివ్వండి, ధన నష్టం కానివ్వండి, ప్రాణ నష్టం కానివ్వండి, పంట నష్టం కానివ్వండి, లేదా ఆరోగ్య నష్టం కానివ్వండి, ఏ నష్టం కానివ్వండి, ఏ ఆపద కానివ్వండి, దానికి పరిష్కారం ఉంది. ఆ పరిష్కారం కూడా వేరే ఏ వస్తువుల్లో లేదు, ఈ సహనంలో ఉంది, నమాజులో ఉంది, ధార్మికత్వంలో ఉంది, తపవాలో ఉంది. సోదర సోదరిముల్లారా, ఇక రాబోయే వాక్యాల ద్వారా కూడా ఆ విషయాలు కూడా మనకు తెలుస్తాయి. కానీ ఈ విధంగా అల్హమ్దులిల్లా మనం పలకడం వల్ల అల్లాహ్ తరపున శాంతి కలుగుతుంది, కారుణ్యం కలుగుతుంది. సోదర సోదరిమల్లారా, మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కష్టం ఎంత పెద్దదైనా కూడా ఎప్పుడైతే మనం దాని సహనం పాటిస్తామో, సహనం పాటించడానికి మనం వచ్చామో, సహనం అనేది మనం ఇక ఆ సహనాన్ని పాటించుతున్నామో, ఆ కష్టము కష్టంగా అనిపించదు, ఆ బాధ విధగా బాధగా అనిపించదు. అల్లాహ్ పైన కారుణ్యము, అల్లాహ్ పైన తరపున శాంతి అంటే ఈ విధంగా ఉంటుంది. సుబ్హానల్లాహ్. అంటే అల్లాహ్ తరపున అది ఆ ఒక సమస్య నుండి, బాధ నుండి పరిష్కార మార్గాలు అనేవి మనకు కనబడతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిష్కార మార్గాలు సబర్ ద్వారానే అల్లాహ్ తాలా మనకు అనుగ్రహిస్తారు. ఒకటి, సహనం పాటించడం వల్ల ముందుగా మళ్ళా ఆ బాధ అనేది బాధగా ఉండదు, కష్టం అనేది కష్టంగా అనిపించదు. దాని యొక్క తీవ్రత అనేది మనకు అంతగా ఉండదు. ఆ తీవ్రతలతో మనకు క్షీణత కలుగుతుంది. మనకు అంతగా ఎఫెక్ట్ అనేది, ప్రభావం అనేది మన జీవితంలో చూపదు ఎప్పుడైతే ఈ మాటలు మనం అంటామో. అదేవిధంగా అసలు సిసలైన సన్మార్గం పొందిన వాళ్ళెవరు? సహనం పాటించే వాళ్ళే. సుబ్హానల్లాహ్. మన జీవితంలో వచ్చేటటువంటి పూర్తి సారాంశం సబర్లో ఉంది. సోదర సోదరిమల్లారా, అతి ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉంటారు, నౌజుబిల్లా, ఈ సహనం లేకపోవడం వల్లనే సబరు చేయకపోవడం వల్లనే నౌజుబిల్లా షైతాన్ మాటలకు గురైపోయి మనిషి ముందుగా షిర్క్ చేస్తాడు. అల్లాహ్ ఒక తౌహీద్కు ముందుగా దూరం అయిపోతాడు. చిన్న జబ్బు వచ్చింది, ఆ జబ్బులు అసలు అల్హమ్దులిల్లా అల్లాహ్ పైన భారం వేసి దువాలు చదవడమో, లేదా తర్వాత అల్హమ్దులిల్లా ఏదో ఒక వైద్యుల దగ్గరికి వెళ్ళి చికిత్స పొందడము ఇలా చేయాలి. కానీ మనుషులు ఏం చేస్తారు ఈ రోజుల్లో? తాబీజుల వైపు, తాయెత్తుల వైపు వెళ్ళిపోతారు, బాబాల వైపు వెళ్తారు, జాదుగర్ల వద్దకు వెళ్తారు, అర్రాఫ్ ఎవరైతే జ్యోతిష్యులు ఉన్నారో వారి వద్దకు వెళ్తారు. నౌజుబిల్లా. ఇది ఏంటి? ఇది 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 నౌజుబిల్లా, ఇది ఒక సన్మార్గం వాళ్ళు చేసే పని ముమ్మాటికి కాదు. ఇదంతా అపమార్గం, ఇది శైతాన్ మార్గం. ఇది అల్లాహ్ అజ్జ వజల్లాతో షిర్కు చేయిస్తారు వాళ్ళు. నౌదు బిల్లా. శైతాన్ యొక్క పన్నాగం ఉంటుంది ఇదంతా. కాబట్టి చూడండి, అల్లాహ్ అజ్జ వజల్ ఇదే విషయం చెప్పడం జరిగింది. ఎవరైతే ఆపదల్లో, కష్టాల్లో, విపత్తుల్లో, ఆందోళనల్లో, అన్ని రకాలుగా దారులు మూసుకుపోయాయి, అన్ని సమస్యలు ఇరుక్కుపోయాడు, అలాంటి స్థితిలో ఎవరైతే సహనం పాటిస్తాడో, అల్లాహ్ పైన నమ్మకం కలిగి ఉంటాడో, అలాంటి వారిపైన అల్లాహ్ అజ్జ వజల్లా సహనాన్ని ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని అంటారు. అలాంటి వ్యక్తి పైన సహనం కలుస్తుంది, కారుణ్యం కురుస్తుంది. వ ఉలైక హుముల్ ముహ్తదూన్, వీళ్ళే సన్మార్గగాములు, సన్మార్గం పైన ఉన్న వాళ్ళు వీళ్ళే అని అల్లాహ్ తాలా సాక్ష్యం పలుకుతున్నారు. సుబ్హానల్లాహ్. కాబట్టి సన్మార్గం అంటే ఇది. సన్మార్గంగా ఉన్న వాళ్ళు, తౌహీద్ పైన ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే దాన్ని భరించాలి, దాన్ని ఓర్చుకోవాలి, సహనం కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఆ సహనంతో, ఓపికతో తన సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ అజ్జ వజల్లా అలాంటి విషయాన్ని ఇక్కడ మనకు అనుగ్రహిస్తాడు. సుబ్హానల్లాహ్. అందుకోసమే ఇబ్నే కథీర్ రహ్మతుల్లాహి అలైహి గారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఒక మాటను మనకు తెలపడం జరిగింది. నిఅముల్ అదలాని వ నిఅమతిల్ అలావా. సుబ్హానల్లాహ్. ఎలాంటి రెండు ఒక దీవెనలు ఉన్నాయి, మరి ఎలాంటి రెండు బహుమతులు ఉన్నాయి అని. సుబ్హానల్లాహ్. అంటే రెండింటిని మనం ఓర్చుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక తోహఫా, ఒక బహుమానం అనేది, గిఫ్ట్ అనేది అల్లాహ్ తరపున ఉంది. నిఅమల్ అదలాని అంటే
మరియు సలవాతు వరహ్మ అల్లా తరపున ఉన్నటువంటి ఒక దీవెనలు ఆశీర్వాదాలు ఏంటి? సహనం పాటించే వారికి అల్లాహ్ తఆలా తరపున శాంతి కురుస్తుంది, కారుణ్యాలు కురుస్తాయి. ఉలైక అలైహిం సలవాతు మిర్ రబ్బి వరహ్మ. ఇక నిఅముల్ అలావా అని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ రెండింటికి వచ్చినటువంటి బహుమానము అంటే ఎవరైతే సహనం పాటిస్తారో వారికి కలిగే దీవెనలు అల్లాహ్ తరపున శాంతి కారుణ్యం కలిగిస్తుంది. ఈ దీవెనలకు వల్ల దేని వల్ల ఒక అల్లాహ్ తరపున ఇస్తున్న కానుక అంటే వాళ్ళు సన్మార్గగాములు, వీళ్ళు సన్మార్గం పైన ఉన్నారు, సత్యం పైన ఉన్నారు, సాఫల్యం పొందే వాళ్ళని ఒక సర్టిఫికేట్ అల్లాహ్ అజ్జా వజల్ ఇస్తున్నాడు అని అర్థం. సుబ్హాన నిఅమతిల్ అలావా అంటే దీని వల్ల కలిగేటటువంటి ఒక గొప్ప విషయం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. అయితే సోదరులారా, ఇక్కడ అల్ అదలాన్ నిఅమతిల్ అలావా ఇవి రెండు అరబీ పదాలు, మరియు దీనికి సంబంధించిన ఒక చిన్న నేపథ్యం కూడా ఉంది. అద్లాన్ అంటే చూడండి, ఆ రోజుల్లో ఎడారి ప్రాంతంలో ఎడారి ఓడ అది ఒక ఒంటె అవుతుంది. ఒంటెనే వారికి సమాన్లు కానీ వారి యొక్క ప్రయాణానికి గొప్ప సాటి ప్రయాణాలన్నిటి కూడా ఓడలపైన చేసేవారు, ఒంటెలపైన చేసేవారు. కాబట్టి ఆ ఒంటెల పైన రెండు వైపులా కూడా అంటే రెండు వైపులా కూడా ఏవైతే బరువు మోస్తుందో ఆ రెండు వైపుల బరువు మోసే ఒంటెకి కూడా గొప్ప ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది. ఎవరికి ఒంటె యజమాని కానీ ఒంటె ఎవరైతే నడిపి తమ సామాన్లను, తమ సరుకుల్ని, వస్తువుల్ని ఎవరైతే రెండింటిని కూడా రెండు వైపులా కూడా నడిపిస్తారో వారికి కలిగే బహుమానం కూడా, వారికి లభించేటటువంటి ఒక భత్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే దైవ ప్రవక్త అల్లాహ్ అజ్జా వ జల్లా కూడా ఈ విధంగా ఎవరైతే సహనాన్ని పాటిస్తారో రెండు కారుణ్యాలతో పాటుగా దాన్ని పాటించే వారికి మరొక గొప్ప ఒక భత్యం లాగా, ఒక సర్టిఫికేట్ లాగా మరి ఒక కానుక ఇవ్వడం జరిగింది. అంటే అల్లాహ్ పైన కారుణ్యము, అల్లాహ్ యొక్క కారుణ్యము, సలామతులు అంటే జీవనలే కాకుండా వారు సన్మార్గగాములు అని తెలపడం జరిగింది. అంటే సహనం పాటించడం వల్ల అల్లాహ్ తరపున దీవెనలతో పాటుగా వీళ్ళు సన్మార్గగాములు అనే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనే విషయం ఇక్కడ సుబ్హానల్లాహ్ తెలపడం జరిగింది. అందుకోసమే చాలా మంది అస్సలాఫ్ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏమనుకునేవారంటే, నాకు ఏమైంది, నేను ఎందుకు సహనం పాటించను, మాలి వలా లా అస్బిరు, నాకు ఏమైంది, నేను ఎందుకని సహనం పాటించను, ఎందుకంటే సహనం పాటించే వారికి ఎన్ని లాభాలు ఉన్నాయి. సుబ్హానల్లాహ్, సహనం పాటించడం వల్ల లాభాలు, ప్రయోజనాలు, ప్రతిఫలాలు, కానుకలు, దీవెనలు ఉన్నాయి. ఇలాంటివన్నీ అల్లాహ్ అజ్జా వ జల్లా తెలియజేస్తుండగా నేను ఎందుకు సహనం పాటించకూడదు, నేను ఎందుకు సాబర్ చేయకూడదు అని అస్లాఫ్ అనేవారు గుర్తు చేసుకునేవారు. ఇదే విషయము అంటే కారుణ్యము అల్లాహ్ తరపున ఉలాయిక అలైహిమ్ సలవాతు మిర్ రబ్బి వరహ్మ వ ఉలాయిక హుముల్ ముహ్తదూన్ అనే శుభవార్త ఏదైతే ఉందో దీన్ని గుర్తు చేసుకొని సహాబాలు అనేవారు నేనెందుకు సహనం పాటించకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలపడం అనేవారు. కాబట్టి సోదరీమణులారా, మనందరం కూడా సహనం అనేది పాటించాలి. సహనం అనేది చాలా ముఖ్యమైనది. ఆ సహనం వల్లనే మనకి ఎన్నో లాభాలు అనేవి మనకు కలుగుతాయి. అల్హమ్దులిల్లా, నేను ఇంత ముందుగా చెప్పినట్టుగానే సహనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో ఆచరణలతో జోడించి చెప్పడం జరిగింది. అందులో కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసుకొని ఇన్షాల్లాహ్ మనం ఇక ముందుగా ఆ ఒక సహనంలో, సబర్లో కలిగేటటువంటి ఒక లాభాలు, సబరులో రకాలేంటి, మరి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇన్షాల్లా తెలుసుకుందాం. సోదరీమణులారా, చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో మొదటగా సూరా బకరాలో మనం ఏదైతే తెలుసుకున్నామో 45వ వాక్యంలోను, ఆ తర్వాత 153వ వాక్యంలో కూడా అల్లాహ్ తఆలా వస్తఈను బిస్సబ్రి వస్సలా అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అల్లాహ్ తఆలా సహనం ముందుగా చెప్పడం జరిగింది, సహనం పాటించండి, మరి నమాజును స్థాపించండి అని. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి, మన సమస్యలు ఏవైతే వస్తాయో, మనం ఏవైనా ఆపత్తు వస్తుందో, విపత్తులు వస్తాయో, ముందుగా మనం దాన్ని స్వీకరించాలి, దాన్ని మనం ఓర్చుకోవాలి, దాన్ని ముందుగా భరించాలి. ఇక దానికి సొల్యూషన్ ఏంటి, నమాజ్ చేయండి, అల్లాహ్తో నమాజ్ చేసి అల్లాహ్తో ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని అల్లాహ్తో వేడుకోవాలి. ఇక రెండో విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం, వఖిమిస్ సలాత తరఫఇన్ నహారి వజులఫం మినల్ లైలి ఇన్నల్ హసనాతి యుద్హిబునస్ సయ్యిఆత్ ذلك ذكرى للذاكرين واصبر
ఫఇన్నల్లాహ లయుదీఉ అజ్రల్ ముహ్సినీన్. సూర హూదు 11 సూరాలో 114, 115 వచనములో అల్లాహ్ అజ్జ వజల్ల ఆజ్ఞాపించడం జరిగింది. మీరు నమాజును స్థాపించండి ఈ యొక్క దినంలో, పగల్లో 2 చోట్ల మరియు రాత్రి వేళల్లో. అంటే అల్లాహ్ అజ్జా వజల్లా ఇందులో దాదాపుగా 5 నమాజులు చెప్పడం జరిగింది. మనం పగల్లో చదివే ఒక నమాజు మరియు జొహర్ అసర్ రాత్రి వేళలు జరిగేటి, అంటే ఉదయం చదువుతాం ఫజర్ నమాజ్, ఆ తర్వాత మగరిబు సాయంకాలం, తర్వాత రాత్రి తొలి వేళల్లో కాస్త చీకటి పడ్డాక ఇషా చదువుతాము. కాబట్టి ఇక్కడ 5 నమాజులను గురించి అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. దినంలో పగల్లో చదివేటి జొహర్ అసర్, మరియు రాత్రిలో చీకటి ఉండగా చదివేటిది ఫజర్ మరియు మగరిబ్ ఇషా. కాబట్టి మీరు నమాజును స్థాపించండి. ఇన్నల్ హసనాతి నిస్సందేహంగా సత్కార్యాలు అనేవి చెడు పనులను దూరం చేస్తాయి. దానిక దిక్రా లిద్దాకిరీన్. ఎవరైతే హితబోధను గ్రహిస్తారో అలాంటి వారికి హితబోధ. కాబట్టి సోదర సోదరిమల్లారా, మన వల్ల ఏమైనా పొరపాట్లు జరిగినా, తప్పులు జరిగినా, లేదా మనపైన ఆపద వచ్చిందంటే మనం నమాజ్ ద్వారా వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నమాజ్ సరిపడడం వల్ల మన యొక్క పాపాలు కూడా అవి తుడిచిపెట్టుకోబడతాయి. అల్లాహ్ అజ్జ వజల్ వారిని క్షమిస్తాడు. వస్బిర్, చూడండి ఇక్కడ అల్లాహ్ తాలా చెప్పడం వస్బిర్, మీరు ఇక్కడ సహనాన్ని పాటించండి. ఫఇన్నల్లాహ లయుదీఉ అజ్రల్ ముహ్సినీన్. ఉపకారం చేసే వారి ఏ ఒక్క సత్కార్యాన్ని కూడా అల్లాహ్ అజ్జ వజల్లా వృధా కానివ్వడు. కాబట్టి సహనం పాటించండి, సహనం వహించండి అని అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. అదే విధంగా సూర హూదులోని అదే 11వ వచనంలో, 11వ వచనంలో ఇల్లల్లదీన సబరు వఅమిలుస్ సాలిహాతి ఉలైక లహుం మగ్ఫిరతున్ వ అజ్రున్ కబీర్. చూడండి ఇక్కడ అల్లాహ్ అజ్జా వజల్లా రెండు అంటే సబర్తో పాటు ఏదో ఒక సత్కార్యాన్ని జోడిస్తూ ఆదేశిస్తూ చెబుతూ మరి వాటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ విషయంలో అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది, ఇల్లల్లదీన సబరు, ఎవరైతే సహనం పాటిస్తారో మరి సత్కార్యాలు చేస్తారో ఉలైక లహుం మగ్ఫిరా, అలాంటి వారి క్షమాభిక్ష ఉంది, వ అజ్రున్ కబీర్, మరియు అత్యంత గొప్ప సత్కార్యము అజ్ర్ అనేది ఉంది అని. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తక్వాను కూడా కలిగి ఉండండి అని అలా చెప్పడం జరిగింది. ఇన్నహు మయ్యత్తఖి వ యస్బిర్ ఫఇన్నల్లాహ లయుదీఉ అజ్రల్ ముహ్సినీన్. సూర యూసుఫ్ 12వ సూరాలో 90వ వచనం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, మన నిత్య జీవితంలో ఇవన్నీ అవసరమే, కానీ ముందుగా దాన్ని మనము భరించాలి. గుర్తుపెట్టుకోండి, సబర్ అంటే భరించడము, ఓర్చుకోవడము, తట్టుకోవడము. సుబ్హానల్లాహ్. చూడండి ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ, మనకు ఏదైనా జ్వరం వచ్చింది, లేదా ఏదైనా అనారోగ్యంగా ఉంది, మనము హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు మనం ఏదైతే భరిస్తున్నామో దీని సబర్ అంటే ఆ ఒక బాధను మనం తట్టుకోవడము. ముళ్ళు గుచ్చుకుంటుంది, తలనొస్తుంది, ఇలాంటి ఎన్నో ఉంటాయి ఆపదలు. ఇవన్నింటినీ కూడా మనం ఫస్ట్ అయితే ఓర్చుకుంటున్నామే, దీన్ని సబర్ అంటాం. ఓర్చుకుంటున్నాం, సహిస్తున్నాం, భరిస్తున్నాము, వీటినే సబర్ అంటారు. దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి అల్లాహ్ తఆలా చెప్పడం తక్వా 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 తక్వా. వమైత్తఖి, ఎవరైతే అల్లాహ్తో భయపడ్డారో మరి సహనం పాటించారో వారికి అల్లాహ్ తఆలా మేలు కలిగిస్తారు. అదేవిధంగా వైన్ తస్బిరు వ తత్తఖు లా యదుర్రుకుం కైదుహుం షైఆ. అదేవిధంగా ఈ రోజులో మనం ప్రజల యొక్క ఆపదల నుండి, మన యొక్క దుర్మార్గులు, మన యొక్క విరోధులు ఏవైతే పన్నాగాలు పన్నుతున్నారో ఆ పన్నాగాల నుండి కూడా మనం బయటపడాలంటే అల్లాహ్కు భయపడుతూ ఉండాలి, సహనం పాటిస్తూ ఉండాలి. అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. అదే విధంగా శుక్రు కూడా, అల్లాహ్ తాలా శుక్రుతో ఇన్న ఫీ దాలిక లఆయాతిన్ లికుల్లి సబ్బారిన్ షకూర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే కొన్ని వాక్యాలు ఖురాన్లో ఎవరైతే తెలిపేస్తారో అవి సహనం పాటించే వారి కొరకు మరియు అల్లాహ్ తాలాకు చేసే వారి కోసం అని. అదే విధంగా అల్లాహ్ తాలా సూర బలద్ 90వ సూరాలో ثم كان من الذين آمنوا وتواصوا بالصبر وتواصوا بالرحمة. అల్లాహ్ తాలా సబర్, రహ్మతును జోడించారు. ఇలా సుబ్హానల్లాహ్, ఖురాన్లో అల్లాహ్ తాలా తవక్కుల్తో, తక్వాతో, రహ్మత్తో, సలాంతో, మరి అదే విధంగా ఇస్తిగ్ఫార్తో, తస్బీహ్తో, ఇలా ఎన్నో సుగుణాలు ఏవైతే ఉన్నాయో, లక్షణాలు, మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇతర సదాచరణలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనాన్ని జోడించడం జరిగింది. ఫస్బిర్ ఇన్న వఅదల్లాహి హక్కు వస్తగ్ఫిర్ లిదంబిక్ వసబ్బిహ్ బిహమ్ది రబ్బిక బిల్ అషీ వల్ ఇబ్కార్. సూర గాఫిర్
40వ సూరాలో ఇప్పటిదానికి ఫస్ట్ పేరు మీరు సహనం వహించండి. ఇన్న వఅదల్లాహి హక్కున్, అల్లాహ్ తఆలా వాగ్దానం సత్యమైంది. వస్తగ్ఫిర్ లిదంబిక్, నీ యొక్క పాపాలను మన్నింపు చేయండి. వసబ్బిహ్ బిహమ్ది రబ్బిక్ బిల్ అష్యి వల్ ఇబ్కార్, ఉదయం సాయంత్రం అల్లాహ్ యొక్క నీ ప్రభు యొక్క నామ యొక్క స్తోత్రాన్ని పవిత్రతను కొనియాడుతూ ఉండండి. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదర సోదరీమణులారా, ఇక్కడ ఈ యొక్క ఆయుధాల ద్వారా వీటన్నిటి ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే మనం సబర్ అనేది పాటించాలి. సబర్ అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగము. మన జీవితంలో మన ఆచరణలో ఒక ముఖ్యమైన భాగము. తక్కువ మనం మనం ముత్తఖీ కావాలన్నా, అల్లాహ్ పైన తవక్కుల్, అల్లాహ్ పైన భరోసా కలిగి నమ్మకం కలిగి ఉండాలన్నా, సహనం పాటించాలన్నా, ఏవి చేయాలన్నా కూడా ఈ సత్కార్యాల పైన కూడా మనం సహనం పాటించాల్సింది. ఇప్పుడు ఇన్షాల్లా సత్కార్యాలు ఆ సబర్లో రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం తెలుసుకుంటే ఇన్షాల్లా ఇంకా చక్కగా మనకు అర్థమవుతుంది. సబర్ ఎన్ సబర్ అనేది అసలు లేకపోతే మన విశ్వాసం అనేది సంపూర్ణం కాదు అని. సోదర సోదరీమణులారా, సబర్ అనేది 3 రకాలుగా ఉంటుంది. సబర్ అనేది 3 రకాలుగా ఉంటుంది. అసబరు అలా తాఅ, మొదటిది ఏంటంటే సహనం అనేది అల్లాహ్ యొక్క విధేయత పైన సహనం పాటించటము. రెండవది అస్సబ్రు అలా మఅసియా, రెండవది ఒక మఅసియా అవిధేయత, పాపాలకు దూరంగా ఉండటం విషయంలో కూడా సహనం పాటించడము. మూడవది అస్సబ్రు అలా కుదరతిల్లా వ ఆఫాతిల్లా, మూడవది ఏంటంటే అల్లాహ్ అజ్జవజల్ల యొక్క ఆజ్ఞ ప్రకారం, తీర్పు న్యాయం ప్రకారంగా మన పైన ఏవైనా ఆపదలు వస్తాయో వాటి విషయంలో సహనం పాటించడము. సోదర సోదరి మళ్ళారా చక్కగా వినండి. 3 రకాలుగా ఉంటుంది సబర్ అనేది. 3 రకాలుగా మనం పాటించాలి. ఒకటి అల్లాహ్ యొక్క విధేయతలో, పాపాల పట్ల, మరియు మన పైన వచ్చే విపత్తుల ఆపదల పట్ల. మొదటి విషయం తాతిల్లా. మొదటి విషయం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధేయతలో మనము సహనం పాటించడము. విధేయతలో సహనం పాటించడం అంటే ఏంటి? విధేయతలో సహనం పాటించడం అంటే సోదర సోదరీమణులారా, ఇప్పుడు చూడండి, చలికాలం శీతాకాలం నడుస్తుంది. ఈ శీతాకాలంలో ఫజర్ నమాజు కొరకు నిద్ర నుండి మేలుకొని మస్జిద్కు వెళ్ళడం పురుషుల కొరకు ఇది కాస్త కష్టతరమైన పనే కదా. మన శైతాన్, మన మనస్సు ఏం కోరుకుంది? చక్కగా నిద్రపోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ సబర్ అంటే ఇదే. సబర్ అలా తాఅ అంటే అల్లాహ్ యొక్క విధేయత కొరకు ఇక్కడ దేవుని కష్టాన్ని భరించాలి. ఈ యొక్క నిద్రను త్యాగం చేయాలి. నిద్ర ముఖ్యం కాదు, అల్లాహ్ను ఆరాధించే సమయం అయింది. ఈ చలి పెద్ద సమస్య కాదు. అల్లాహ్ యొక్క ఆరాధనలో చలిని మనం తట్టుకోవాలి, భరించాలి, ఓర్చుకోవాలి. దీన్ని సబర్ అంటారు. తాఅ. మరి సోదరులారా చూడండి, మనము ఒక వారం రోజులు నమాజ్ చేయాలా లేదా జీవితాంత నమాజ్ చేయాలా? జీవితాంత నమాజ్ చేయాలి, పురుషులైనా స్త్రీలైనా కూడా. స్త్రీల కొరకు కాస్త పరిమితి అనేది, సౌలభ్యం అనేది ఉంది, మినహాయింపు ఉంది. అంత మాత్రాన మనం పూర్తిగా ఎవరికైనా నమాజు లేదు ఉందా? కాబట్టి జీవితాంత నమాజు చేయాలంటే ఎంత గొప్ప విషయం, ఎంత సహనం కావాలి మనకి. సుబ్హానల్లాహ్. అల్లాహ్ యొక్క విధేయత ఒకరోజు కాదు, జీవితాంతం చేయాలి. ప్రతిరోజు 5 పూటలు లేవాలి, సమయానికి పురుషులైతే మస్జిద్కి వెళ్ళాలి, నమాజ్ చేసుకోవాలి. స్త్రీలు కూడా వెళ్ళి తమ పనులు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అన్ని చూసుకుంటూ నమాజ్ సమయంలో నమాజుకు తప్పకుండా సమయం చేయాలి. మరి మామూలు విషయమా ఇది? అల్లాహు అక్బర్. కాబట్టి అల్లాహ్ యొక్క విధేయతలో సహనం అంటే మిగతా కష్టాలు, బాధలు, ప్రాబ్లమ్స్, ఆ టెన్షన్, ఈ టెన్షన్, ఆ పనులు, ఈ పనులు, వీటన్నిటిని ఓర్చుకుంటూ, తట్టుకుంటూ అల్లాహ్ విధేయతలు సక్రమంగా వెళ్ళిపోవాలి. సుబ్హానల్లాహ్. ఇది మామూలు విషయం కాదు, ఇది కూడా గొప్ప విషయం. సుబ్హానల్లాహ్, చాలా గొప్ప విషయం. తాత్, అల్లాహ్ యొక్క విధేయత. మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి? మన జీవిత లక్ష్యం ఇబాదత్. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నాతులను, మానవులను పుట్టించింది కేవలం నా ఆరాధన కొరకే. ఈ ఆరాధన కొరకు సహాబాలు తమ జీవితాన్ని త్యాగం చేశారే కానీ సుబ్హానల్లాహ్ సహనాన్ని విడలేదు, విశ్వాసాన్ని విడలేదు. సుబ్హానల్లాహ్. ఇక సహాబాల జీవిత చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి. అమ్మ సుమియా రలియల్లాహు తఆలా అన్హా గారు, అమ్మ యాసీర్ యొక్క భార్య, యాసిర్ని, వారి భార్యను మరియు అమ్మారు ముగ్గురిని కూడా బాధిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూస్తారు, ఏమన్నారు? సబ్రన్ యా ఆల యాసిర్, సబ్రన్ యా ఆల యాసిర్, ఇన్న మౌఇదుకుముల్ జన్నహ్. గమనించండి ఇక్కడ సుబ్హానల్లాహ్. విధేయతలో సహనం అనేది ఎంత గొప్ప విషయం. సహాబాలందరూ కూడా దౌర్జన్యానికి గురయ్యారు, బాధలు, హింసించబడ్డారు. ఎందుకోసం చింతపడ్డారు? కేవలం ఇస్లాం గురించి, అల్లాహ్ విధేయత గురించి, విశ్వాసం గురించి. మరి వాళ్ళు
వీటన్నింటినీ దేని ద్వారా వాటిని తట్టుకోగలిగారు? దీన్ని సబర్ అంటారు. సబర్. బాధిస్తున్నాడు, కొడుతున్నాడు. అల్లాహ్ అక్బర్. కానీ వాళ్ళ ముగ్గురు, ఇటు యాసేర్ భార్య సుమయ్య, సుమయ్యల కొడుకు కుమారుడు అమ్మార్, ముగ్గురు భరిస్తున్నారు. ఎవరి కోసం? అల్లాహ్ అజ్జా వజల్లా కొరకు. సుబ్హానల్లాహ్. సో గమనించాల్సిన విషయం సోదరులారా, అల్లా అజ్జవజల్లా కొరకు మాత్రమే మనం సహనం పాటించగలుగుతాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అల్లా అజ్జవజల్లా ఖురాన్ చెప్పడం జరిగింది. వలి రబ్బిక ఫస్బిర్. అల్లా అజ్జవజల్లా ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. వమా సబరుక ఇల్లా బిల్లాహ్. నీవు సహనం అల్లా కొరకు మాత్రమే పాటించగలుగుతావు. వాస్తవంగా చూడండి, రమదాన్ మాసం వచ్చింది. రమదాన్ మాసములో మనం ఎవరి కోసం సహనం పాటిస్తున్నాం? ఎవరి కోసం ఒక తినడం, తాగడం, వీటన్నిటి మనం భరిస్తున్నాం. ఆకలిని భరిస్తున్నాము. ఎవరి కోసం? అల్లా కొరకి కేవలం. ఇంకే విషయం లేదు ఇక. కాబట్టి సహనం అనేది నాలో రావాలంటే అల్లా కొరకే వస్తుంది. ఎందుకు ఒకరు మనం తిడుతున్నారు, బాధిస్తున్నారు, మనం సహనం పాటిస్తున్నాం ఎందుకొరకు? మనకు అవసరమే ఉంది. సుబ్హాన్. అందుకోసమే అల్లాహు అక్బర్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన అహాదీసులు మనం వింటే అల్లాహు అక్బర్ మనకు ఆ విషయం అర్థం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? హక్ పైన, అంటే సత్యం పైన ఉండి కూడా, న్యాయం పైన ఉండి కూడా కేవలము వివాదాలు, గొడవలు, జగడాలు రాకూడదని తన సత్యం పైన ఉన్నా కూడా ఆ విషయాన్ని వదిలిపెట్టాడు. అలాంటి వారి కొరకు స్వర్గంలో ఒక మధ్యంలో ఒక ఆయన స్వర్గం యొక్క మధ్య భాగంలో అతడి కొరకు స్వర్గాన్ని అల్లా తన భవనం నిర్మిస్తాడు అని. సుబ్హానల్లాహ్. మామూలు విషయం కాదు సోదరులారా. సుబ్హానల్లాహ్. మామూలు విషయం కానే కాదు స్థానం అనేది. ఇది గొప్ప పరిపక్వత కలిగిన సంపూర్ణ విశ్వాసుల మహోన్నత గుణం ఇది. సుబ్హానల్లాహ్. అందుకోసమే ఈ సహనం లేకపోవడం వల్ల నౌజుబిల్లా ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలు గొడవలు పెట్టుకోవడము, కొట్లాడుకోవడాలు, మూతులు మార్చుకోవడాలు, బంధువులు వదిలిపెట్టుకోవడాలు, ఇవన్నీ జరిగేది ఈ యొక్క ఒక బేసిక్, అతి ముఖ్యమైనటువంటి సహనం మన జీవితంలో లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. భరించాలి, అందరి కోసం భరించాలి. సోదరులారా, మాటతో మాటగా సుబ్హానల్లాహ్, ఇది ఎంత గొప్ప విషయం తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానల్లాహ్ ఖురాన్ చెప్పడం, వజఅల్నా బఅదకుం లిబఅదిన్ ఫిత్న. అల్లాహ్ అజ్జా వజల్ల ఫుర్ఖాన్లో తెలియజేశారు, వజఅల్నాకుం బఅదకుం లిబఅదిన్ ఫిత్న. నేను మీ ఒకరికొకరికి మేము పరీక్షగా చేశాము. అతస్ ఫలా అతస్బిరూన్. అల్లాహ్ చాలా అదే అడుగుతున్నాడు. వజఅల్నా బఅదకుం లిబఅదిన్ ఫిత్న అతస్బిరూన్ వమా కాన రబ్బుక బసీరా. మరి అల్లాహ్ తఆలా చూస్తున్నాడు. మన జీవితములో ఎంతమంది సభ్యులు ఉన్నారు? కుటుంబం కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, మనం కాస్త బయటికి వెళ్తే కలిసే మనుషులు కానివ్వండి, వీరందరూ కూడా ఒకరికి ఒకరు పరీక్ష. భార్య భర్తకు పరీక్ష, భర్త భార్యకు పరీక్ష, తల్లిదండ్రులు పిల్లలకు పరీక్ష, పిల్లలు తల్లిదండ్రులకు పరీక్ష. సోదరులారా, ఇలా ఒకరికి అక్క చెల్లెలు, అన్న తమ్ములకు, ఇలా మనం ఎక్కడ కుటుంబంలో ఉంటున్నామో, బంధుత్వంలో ఉంటున్నామో, సమాజంలో ఉంటున్నామో, మనందరం కూడా ఒకరికి ఒక పరీక్షగా అల్లాహ్ అజ్జా వజల్లా మనల్ని పుట్టించడం జరిగింది. ఒకరి స్వభావం వేరు. ఒకరి కోపం వస్తుంది వెంటనే, ఒకరు తొందరగా కోప్పడతారు, లేదా కొంతమంది తొందరగా తిట్లు తిడతారు. చూడండి, మెంటాలిటీస్ అనేవి, వారి యొక్క ఆలోచన విధానం, వారి బిహేవియర్, ప్రవర్తన అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. వీటన్నిటిని భరించాలి. సుబ్హానల్లాహ్. తల్లిని చూడండి. నలుగురు కుమారుల మెంటాలిటీ వేరు ఉంటుంది. ఒక 5 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, 4 అన్న తమ్ముళ్ళు ఉన్నారు, 4 వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ డిఫరెన్స్ అన్ని ఉంటాయి. ఇవన్నిటిని భరించాలి. ఇదే సబర్. అతస్బిరూన్. ఏంటి మీరు వీటిని భరించలేరా? సహనం పాటించలేరా అని అల్లాహ్ అజ్జా వజల్లా అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇన్నల్లాహ కాన బసీరా. అల్లాహ్ తాలా చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సబర్ అనేది మన జీవితంలో, విశ్వాసంలో అతి ముఖ్యమైనటువంటి భాగం. అని చెప్పినట్టుగా తలలో, మన ఒక శరీరం తల స్థానం ఏంటిదో సబర్ స్థానం అలాంటిది. సహనం పాటించని వ్యక్తి అతని జీవితంలో గొప్ప విషయాలు సాధించలేడు. అతడు వెంటనే నిరాశ పాలవుతాడు. వెంటనే తన యొక్క అపజయాన్ని తానే అంగీకరించిన వాడు అవుతాడు. సహనంతో వెళ్ళాలి. కాబట్టి సోదరులారా, తాతిల్లా అంటే ఇదే. యాసిర్ యాసిర్ కుటుంబీకులకు కూడా ప్రవక్త గారు చెప్పిన విషయం కూడా సహనం పాటించు, భరించండి, ఓర్చుకోండి. మీ కొరకు అల్లాహ్ తఆలా స్వర్గం సిద్ధం చేసి పెట్టాడు. స్వర్గం అనేది మీ యొక్క నివాస స్థలం అని శుభవార్తను ప్రవక్త గారు అందజేశారు. సహాబాలందరూ కూడా అదే చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంత బాధించారు. అల్లాహు అక్బర్. ఆలోచించండి. దావత్ విషయంలో కూడా సహనం లేకుండా ఎవ్వరు కూడా పనులు చేయలేరు.
దావత్ మైదానంలో అంటే మనందరం కూడా సహనం లేకుండా పని చేయలేము. ఇది తప్పనిసరిగా ఉండాల్సినవి. ఒక దాయికి ఉండాల్సిన గొప్ప సుగుణము సహనం. సహనం లేని వ్యక్తి దాయి కాడు, ఒక ముస్లిం కాజాలడు. కాబట్టి అతి ముఖ్యమైనటువంటి అంశము ఈ సబరు కలిగి ఉండడము. కాబట్టి సబరు తాతిల్లా అంటే అల్లా విధేయత కొరకు సహనం పాటిస్తూ ఉండాలి. నమాజు ఎప్పుడు చేస్తూ ఉండాలి. సత్కారం అబద్ధాలు చెప్పకూడదు, సత్యం చెబుతూ ఉండాలి. అంటే ఈ విధంగా మన సత్కార్యాలు ఎప్పటికూ మనము నిమగ్నమై ఉండాలి. వాటి జీవితాంతం పాటిస్తూ ఉండాలంటే సుబ్హానల్లాహ్ మన అన్నింటిని అడ్జస్ట్ చేసుకుంటున్నామా లేదా, వరిస్తున్నామా లేదా అంటే దీన్నే సహనం అంటారు. సబర్తో పాటుగానే వీటన్నిటిని మనం చేస్తున్నాం. ఇక రెండవది ముఖ్యమైనది అస్సబరు అలా మాసియతిల్లా, పాపాల పట్ల సహనం పాటించడం. పాపాల పట్ల సహనం అంటే దీని యొక్క లఘవీమాన భరించటము. సోదరీమణులారా, నేను మీరు మనందరము కూడా పాపాలు చేస్తున్నాము, తప్పులు చేస్తున్నాం, పొరపాట్లు చేస్తున్నాం, కానీ సహనం లేకపోవడం వల్ల చేస్తున్నాం. నౌజుబిల్లా. ఇప్పుడు ఒక వ్యక్తి ఇలా మొబైల్ చూస్తున్నాడు, మీకు తెలియని విషయం లేదు, యూట్యూబ్ ఆన్ చేస్తే ఎవరైనా కూడా ఇందులో ఇంత ఒక 20% కానీ 30% కానీ మంచి ఉంటే చెడు చాలా ఉంది. నౌజుబిల్లా. అంటే మనకు సంబంధించని, మన విశ్వాసానికి, మన ఒక ఇస్లాంకు, మన జ్ఞానానికి సంబంధించిన చెత్త అంతా ఇందులో ఉంది. అవునా లేదా? ఈ రోజుల్లో నౌజుబిల్లా ఈ యొక్క ఛానల్ రావడం వల్ల అవి వ్యూవర్స్ పెరిగితే డబ్బులు వస్తాయని ఒక నౌజుబిల్లా, అత్యాశలో నౌజుబిల్లా చాలా మంది ఎలాంటి యొక్క నౌజుబిల్లా అశ్లీలతో కలిగిన అసాంఘిక విషయాలు, మరి ఎలాంటి లాభం లేని విషయాలు ఈ చెత్త అంతా యూట్యూబ్ లో వేస్తున్నారంటే దీన్ని ఈ రోజు మనం కూర్చొని చూస్తున్నాము. అంటే ఒక మనిషి చెడు చేయటానికి అన్ని రకాల సదుపాయాలు కలిగి ఉంచాడు ఇక్కడ నౌజుబిల్లా శైతాన్. ఇలా మన యూట్యూబ్ లో కానివ్వండి, లేదా మీ సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా ఇలా మన బయటికి వెళ్తే చాలు ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి నౌజుబిల్లా. అయితే ఇలాంటి విషయంలో మనం సహనం పాటించాలి. సహనం పాటించాలి అంటే నేను మీరు తప్పు చేయగలము. ఒకరికి మోసం చేయొచ్చు, ఒకరికి అబద్ధం చెప్పొచ్చు. ఒక వ్యక్తి వచ్చాడు కస్టమర్, అతనికి ఎక్కువ జ్ఞానం లేదు, ఏం లేదు, మనం ఎంత ఇస్తాం తీసుకెళ్తాడు, అతని మనము బురుడి కుట్టించవచ్చు, అబద్ధం చెప్పొచ్చు, మోసం చేయొచ్చు. ఇలా ఎన్నో మనకు అవకాశాలు రావచ్చు. లేదా ఈ రోజు సోషల్ మీడియాలో ఉన్నాయి కాబట్టి మనం కూర్చొని పాపాలు మూట కట్టుకోవచ్చు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా. కానీ సహనం అంటే ఏంటి? వీటన్నిటిని భరించాలి, అంటే దూరంగా ఉండాలి. అల్లాకు అవిధేయత చూపడం పట్ల సహనం అంటే మన మనస్సును ఓర్చుకోవాలి. ఈ పని చేస్తే, ఈ చెడు చూస్తే, ఈ పాట వింటే, ఈ మ్యూజిక్ వింటే, ఈ సినిమా చూస్తే, లేదా చెడు చూస్తే, అశ్లీలత చూస్తే నాకు పాపం కలుగుతుంది, దీనికి శిక్ష ఉంటుంది. అల్లాహ్ తాలా ఇన్న సమఅ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలైక అన్హు మస్ఊలా, అల్లాహ్ తాలా ఖురాన్లో చెప్పడం సూరా బనీ ఇస్రాయిల్లో ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ హృదయము ఇవన్నీ కూడా సాక్షులుగా ఉన్నాయి, రేపు అల్లాహ్ తాలా ప్రశ్నించబడతాయి. ఈ రోజులో మనం ఈ యొక్క చెవు కళ్ళతోనే మనం మొబైల్ యూజ్ చేస్తున్నాము, లేదా వివిధ దృశ్యాలను చూస్తున్నాము. వీటన్నింటిని మనకు సత్యం కొరకు, మంచి కొరకు, స్వర్గం కొరకు అల్లాహ్ తాలా ఇవ్వడం జరిగింది. మంచిని ఆలోచించండి, మంచిని చూడండి, మరి మంచి పనులు చేయండి అని. కాబట్టి ఇన్న సమఅ మన చెవులు, వల్ బసర కళ్ళు, వల్ ఫుఆద హృదయము, ఈ మూడింటిని రేపు అల్లాహ్ తాలా ప్రశ్నించడం జరుగుతుంది, ఇతడు ఏం చేశాడు అని. కాబట్టి మనిషి ఈ విధంగా భావిస్తే సహనం అంటే చెడు చేయడం నుండి దూరంగా ఉండడం. ఇది కూడా గొప్ప, ఇదే మనం నిగ్రహణ శక్తి అనేది ఇక్కడ నుండే వస్తుంది. దీన్నే నిగ్రహణ శక్తి అంటాం, దీన్నే సబర్ అంటాం. సుబ్హానల్లాహ్. దీన్ని మించిన గొప్ప ఎగ్జాంపుల్ యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క జీవిత చరిత్ర. నౌదు బిల్లా ఆ రాణి ఎవరైతే ఉందో, ఆ స్వయంగా యూసుఫ్ అలైహిస్సలాం గారిని పెంచినటువంటి ఆమె యూసుఫ్ అలైహిస్సలాం గారి అందానికి మోహులైపోయి నౌజుబిల్లా చెడు కోసం చేసింది. తను యూసుఫ్ అలైహిస్సలాంను ఒక గదిలోకి పిలిచి అన్ని యొక్క ద్వారాలు, తలుపులు మూసేసి హై తలక్ అంటే నౌజుబిల్లా నా కోరిక తీర్చు నిలబడింది. నౌజుబిల్లా. అల్లాహు అక్బర్. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి అన్ని పాపాలు వ్యభిచారం చేసేటటువంటి, ఒక మద్యపానం తాగేటటువంటి, ఒక మోసం, హత్య, ఇవన్నీ పాపాలు చేసేటువంటి ఒక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మాదల్లా, నేను అల్లాతో శరణ వేడుకుంటున్నాను, నేను ఈ చెడును చేయలేదు. ఇది సబర్. సబర్ అంటే నౌజుబిల్లా ఇక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నాము, చెడు చేయకుండా, పాపాత్మను కాకుండా, అల్లాకు అవిధేయత చూపకుండా, మన పైన అల్లా శిక్ష రాకుండా. సబర్ చాలా గొప్ప విషయం సోదరులా. ఈ రోజుల్లో 100% ఇందులో ఫెయిల్ మనం అవుతున్నాం. అందువల్లే పాపాలు పెరుగుతున్నాయి. ఇటు మంచి పనులలో మనలో క్వాంటిటీ తగ్గుతుంది, పాపాలు పెరుగుతున్నాయి. కారణం ఏంటి? ఈ సబర్ మెయిన్ ఇదే.
కంట్రోలింగ్ పవర్ లేదు మనలో. ఆ కంట్రోలింగ్ పవర్ ని సబర్ అంటాం. ఆ కంట్రోల్ పవర్ నే సబర్ అంటాం. చెడు చూడగానే, ఏదైనా చూడగానే వెంటనే క్లిక్ చేసి చూస్తున్నాం నౌజుబిల్లా. లేదా ఎవరి నుంచి ఒక మాట చెప్పగానే ఈ మాట వెంటనే ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం. చోగ్లీ అంటే చాడీలు చెప్పడము, అపనిందలు వేయడం, ఇవన్నీ కూడా పాపాలే. మరి ఇవన్నీ కూడా ఏంటి? సహనంతో కూడుకున్న విషయాలు. అంటే బర్దాష్ అంటే వీటిని మనం భరించాలి. ఆ పని చెడు చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది కూడా సహనము. చెడు చేయకుండా మనల్ని మనం ఆపుకోగలగాలి. ఇది సహనంలోని రెండో రకం, ముఖ్యమైన రకం. మంచి పనుల్లో ఏ విధంగా స్థిరత్వం కొరకు మనల్ని వేరే విషయాన్ని భరించుకుంటామో, అదే విధంగా చెడు నుండి మనల్ని మనం దూరం చేసుకోవడానికి కూడా సహనం అవసరం ఉంటుంది. మన మనస్సుకు నచ్చజెప్పాల్సి ఉంటుంది, శిక్షను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఈ పని చేస్తే ఎట్ల దగ్గర పట్టుబడతాను, ఇది మహాపాపం అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా సోదర సోదరి మల్లారా, చెడు నుండి పట్ల కూడా మనం భయపడుతూ ఉండాలి. ఇక మూడవది ముఖ్యమైనది కూడా, ఇది కూడా దీని వల్ల కూడా మనిషి షిర్కు గురవుతున్నాడు, విశ్వాసాన్ని అమ్ముకుంటున్నాడు. మరి ఈ రోజు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినప్పుడు కూడా నౌజుబిల్లా ఇస్లాంతో సంబంధం లేకుండా ఉంటున్నాడు. ఇది ఏంటంటే అల్లాహ్ అజ్జవజల్లా మనకు విధిరాత ఏదైతే రాసి పెట్టాడో దాని వల్ల మన జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు, విపత్తులు, అనారోగ్యాలు, రోగాలు, నష్టాలు, వీటిని కూడా భరించాలి. వీటిని కూడా భరించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి, పంట చేతికి వస్తుంది, రాత్రి వర్షం కురుస్తుంది, లేదా సంథింగ్ ఏదో అవుతుంది, పంట అంతా నీట ముందుకు పోతుంది. అల్లాహు అక్బర్. చూస్తున్నాం మనందరం కూడా. ఇది అల్లాహ్ ఒక నిర్ణయించిన ఒక విధి. ఇది దీని పట్ల సహనం పాటించాలి. కానీ మనం ఏం చేస్తాం? నౌజుబిల్లా చూడొచ్చు వల్ల ఈ యొక్క సహనం అనేది తెలియకపోవడం వల్ల, సహనం పాటించకపోవడం వల్ల చాలా మంది ఈ రోజుల్లో నౌజుబిల్లా ఆ విశ్వాసాన్ని వీడుతున్నారు. విశ్వాసాన్ని వీడుతున్నారు. నేను ఇన్ని రోజులు నమాజ్ చేశాను, ఇన్ని రోజులు ఇన్ని చేశాను, అది చేశాను, కానీ నాకు ఎందుకు ప్రాప్తం అవ్వలేదు, నాకు ఎందుకు ఇది లభించలేదు, అల్లాహ్ ఎందుకు కాపాడలేదు, అల్లాహ్ నాకు ఎందుకు స్వస్థనివ్వట్లేదు, ఇలాంటి నౌజుబిల్లా ఇవన్నీ కూడా సహనం లేకపోవడం వల్ల కలిగేటటువంటి ఒక శైతాన్ యొక్క ప్రేరేపణలు, వాడి దుష్ప్రేరేపణ వల్ల కలిగే సందేహాలు. నౌజుబిల్లా. చూస్తారా, అల్లాహ్ తఆలా ఖురాన్ ఏం చెప్పాడు? అల్లదీన ఇదా అసాబతుల్ ముసీబా. అల్లాహ్ చెప్పినటువంటి ఒక విషయం అది అయితే, కానీ ముందుగా మనం నౌజుబిల్లా అల్లాహ్ గురించి మంచిగా మాట్లాడతాం. చూసావా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చేశాడు, అలా చేశాడు అని అంటాం. నౌజుబిల్లా అల్లాహ్ అజ్జవజల్ అని మనం మాటలు అంటాము. అల్లాహ్ పైన అభండాలు వేస్తాం కూడా. నౌజుబిల్లా మిన్ జాలిక్. కాబట్టి సోదరులారా, ఇవన్నీ మన నిత్య జీవితంలో జరుగుతున్నాయి. వీటన్నిటి కారణం ఏంటంటే విశ్వాసం యొక్క ఆ తకాదా, అంటే విశ్వసించడం వల్ల, ఈమాన్ వల్ల మనలో కలిగే సుగుణాలు ఏంటి, వీటి గురించి తెలుసుకోకపోవడం వల్ల. కాబట్టి మనం అల్లాహ్ పైన తవక్కుల్, భరోసా ఎలా కలిగి ఉండాలో దానికంటే ముందు సహనం కలిగి ఉండాలి. ఇది బేస్ అనేది. ఫస్ట్ ఇన్ ఐబతుల్ ఊలా అసబర్ ఐంద అసబర్ ఊలా అనే ఒక సూత్రాన్ని, ప్రవక్త చెప్పిన మాటలు మర్చిపోకూడదు. ఏ విధంగా కోనవండి, ముందు మనం సహనం పాటించాలి. ఈ సహనం పాటించడం వల్లనే ఆ తర్వాత మనలో ఒక మనో ధైర్యం వస్తుంది. ఆ తర్వాత అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని యొక్క మార్గాలు మనకు సుగమం చేస్తాడు. ఆ తర్వాత అల్హమ్దులిల్లా మనకు అన్ని ప్రాప్తమవుతాయి కూడా. కాబట్టి ముందుగా మనందరం వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మూడు రకాల సహనాన్ని మనం పాటించాలి. సత్కార్యాలు చేస్తూ ఉండడంలో, చెడుకు దూరంగా ఉండడంలో, మరియు మన జీవితంలో వచ్చే ఆపదలు కూడా. సోదరులారా, ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి, కానీ మన సమయం లేదు కాబట్టి సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై కష్టం, ప్రవక్తలపైన వచ్చిన కష్టాలన్నీ మీరు గుర్తు చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కో కష్టం. సుబ్హానల్లాహ్. అయ్యూబ్ అలైహిస్సలాం గారికి అనారోగ్యం వచ్చింది. దాదాపుగా 18-23 సంవత్సరాల వరకు అనారోగ్యంగా ఉన్నారు. సుబ్హానల్లాహ్. కాబట్టి చూడండి, ఆయన సహనం పాటించారా లేదా? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతగా బాధించడం జరిగింది, సహనం పాటించారా లేదా? సుబ్హానల్లాహ్. ఇబ్రాహీం అలైహిస్సలాం గారిని అయితే ఏకంగా అగ్నిలోకి వారిని విసిరివేయడం జరిగింది. కానీ సహనం పాటించారా లేదా? అల్లాహు అక్బర్. అదేవిధంగా షుఐబ్ అలైహిస్సలాం గారి యొక్క జాతి, మరియు అదేవిధంగా వారిని బాధించారు. అదేవిధంగా హూద్ అలైహిస్సలాం గారి యొక్క జాతి వారు నౌజుబిల్లా ప్రవక్త గారిని హెచ్చరించారు, బాధించారు, మరికొంతమంది చంపారు. కాబట్టి ప్రవక్తల్లో కూడా అల్హమ్దులిల్లా రకరకాలుగా అల్లాహ్ అజ్జ వజల్ల వారిని కూడా పరీక్షించాడు, వారికి కూడా బాధలు కలిగించారు, వారి యొక్క జాతి వాళ్ళు, జాతి ప్రజలు కూడా కలిగించారు. కానీ వీటన్నింటినీ కూడా అల్హమ్దులిల్లా అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క దయతో ఈ వీరందరూ ప్రవక్తలు మనకు భరించారు. కాబట్టి సుబ్హానల్లాహ్, వారు ఏ విధంగా భరించారో మనందరం కూడా వీటన్ని కూడా భరించాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ యొక్క సహనం పాటించడం వల్ల ఎన్నో మనకి ఏవైతే ఉపయోగాలు కలుగుతాయి, ప్రయోజనాలు కలుగుతాయి, వీటిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఖురాన్లో ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇన్నల్లాహ్
అల్లదీన యువఫ్ఫాబిన బిగైరి హిసాబ్ అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. సహనం పాటించే వారికి అల్లాహ్ తాలా ఎనలేనినటువంటి యొక్క సంపదను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలిగిస్తాడు అని. కాబట్టి మనము సహనం అంటే తొందరపడకూడదు అని ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వలి రబ్బిక ఫస్బిర్, అల్లాహ్ చెప్పడానికి ఫస్బిర్ కమా సబర ఉలుల్ అజ్మి మినల్ రుసుల్ వలా తస్తఅజిల్ లహుం. సోదరీమణులారా, దావత్ మైదానంలో కూడా ప్రవక్తలు కూడా ఈ రోజున దావత్ పని చేస్తే మనం కూడా, లేదా మనం ఒకరికి మన కుటుంబీకులకు ఏవైతే విషయాలు చెబుతున్నామో ఏ విధంగా కూడా సహనాన్ని మనం వీడకూడదు, మరియు ఎందులో కూడా తొందరపడకూడదు. అంటే మనం సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోకూడదు, సహనంతోనే ఉండాలి అనే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది. మరి దీనివల్ల మనకు కలిగేటటువంటి ఒక ప్రయోజనాలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే వాక్యాలు మనకు చెప్పడం జరిగిందో ఆ విషయాలతో పాటు మనకు చెప్పడం జరిగింది. వలనబులువన్నకుం బిషైఇన్ మినల్ ఖౌఫి వల్ జూ'i వ నఖ్సిన్ మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వత్ థమరాత్ వబషిరిస్ సాబిరీన్. మనం ఇంతకు చదువుకున్నటువంటి ఒక ఆయతులు ఏవైతే ఉన్నాయో సూర్య బకరాలోని 153 నుండి 157 వచనాలు, ఈ వచనాలకు అనుగుణంగానే ఒక విశ్వాసి జీవితం ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని భయపెట్టి కానీ, లేదా ఆకలి వల్ల కానీ, పంట నష్టం కానీ, అనారోగ్య నష్టం కానీ, లేదా ధన నష్టం కానీ, ఇలా చేసి అల్లాహ్ తాలా మనల్ని పరీక్షిస్తాడు. అలాంటి విషయాలు సహనాన్ని ఎవరైతే పాటిస్తారో అలాంటి వారి కోసం శుభవార్తని అల్లాహ్ తాలా చెప్పడం జరిగిందో సూరా బకరాలోని ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైతే చెప్పడం జరిగిందో అసబ్రు ఇంద సద్మతిల్ ఊలా అని ఏదైతే అల్లాహ్ తాలా చెప్పడం జరిగిందో, కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము మర్చిపోకూడదు. దీనివల్ల అల్హమ్దులిల్లాహ్ మనకి ఇక సహనం పాటించే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదిస్తాడు. మొట్టమొదటిగా సహనం పాటించే వారికి ఇహలోకంలో శుభవార్త ఇవ్వడం జరిగింది. సో సహనం పాటించే వారికి శాంతి కలుగుతుంది, కారుణ్యం కలుగుతుంది. అల్లాహ్ తరపున ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, ఈ మామూలు విషయం కాదు సోదరులా, ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, అల్లాహు తఆలా అల్లాహ్ యొక్క సహాయం అనేది సహనం పాటించే వారితో ఉంది అని. అల్లాహు అక్బర్. ఈ యొక్క పదం మనకు సబర్తో మాత్రమే కలుస్తుంది. ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్, అల్లాహ్ అజ్జా వ జల్లా ఒక సహాయం అనేది, సహకారం అనేది అల్లాహ్ సహనం పాటించే వారితోనే ఉంది. సోదరీమణులారా, ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్ అనే ఒక పదం ఏదైతుందో ముఫస్సిరీలు చెప్పడం జరిగింది. మఅస్ సాబిరీన్ మఅయ్యత్ అంటాం, అంటే అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు అంటే ఇది అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. మనం ఒక తెలుగులో కానివ్వండి, ఉర్దూలో కానివ్వండి, అరబీలో కానివ్వండి పర్యాయ పదాలు నానా అర్థాలు అంటాం. సహాయం చేయడము, తోడ్పడము, బలపరచడము, ధ్రువపరచడము, ఇవన్నీ పదాలు మనం ఉంటాం కదా. తావున్ కర్ణ, మదద్ కర్ణ, ఇలాంటి పదాలు. అంటే ఏ భాషలో ఎన్ని నానార్థాలు ఉన్నాయో, సహాయం కూడా, ఇవన్నీ కూడా ఇన్నల్లాహ మఅస్ సాబిరీన్‌లో వచ్చాయని చెప్పడం జరిగింది. సుబ్హానల్లాహ్. అంటే ఒక్క పదం ద్వారా ఏ రకాలుగా అల్లాహ్ తఆలా మనిషికి, ఒక దాసుడికి సహాయ సహకారాలు అందించి అతని ఆపద నుండి ఆపదను దూరం చేస్తాడో అన్ని మార్గాలన్నీ మఅస్ సాబిరీన్‌లో చెప్పడం జరిగింది అని ఉంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ తఆలా సహనం వహించే వారితో ఉన్నాడు అంటే అల్లాహ్ తఆలా సహాయం ఉంటుంది, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది, అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క దయ ఉంటుంది. ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ ఈ పదంలో వస్తాయి. కాబట్టి అసర్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఒక నష్టం నుండి బయటపడే వాళ్ళు వీళ్ళే. ఆ తర్వాత సహనం పాటించే వారికి అల్లాహ్ తఆలా క్షమాభిక్ష ఉంది. సహనం పాటించే వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా గొప్ప ఒక దయ ఇచ్చాడు, గొప్ప పుణ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సహనం పాటించడానికి ఒక గొప్ప సహబాల యొక్క సహచరుల, ప్రవక్తల, దైవ ప్రవక్తల యొక్క గొప్ప విషయము అని. ఈ విధంగా సహనం పాటించడం వల్ల కలిగేటటువంటి ఒక విషయాలు ఎన్నో కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరీమణులారా, మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి ఒక భాగము సహనము. కాబట్టి ఈ సహనాన్ని ఎన్ని వేళల్లో కూడా మనము వదిలిపెట్టుకోకూడదు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పిన విషయం గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్నమా యువఫ్ఫస్ సాబిరూన అజరహుం బిగైరి హిసాబ్. సూరా జుమర్ 39వ సూరాలోని 10వ వచనము. ఇందులో అల్లాహ్ సుబ్హానహు చెప్పడం జరిగింది, ఇన్నమా యువఫ్ఫస్ సాబిరూన అజరహుం బిగైరి హిసాబ్. అంటే అసంఖ్యాకమైన లెక్కలేనన్ని
పుణ్యాలు సహనం పాటించే వారికి అల్లాహ్ తాలా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇన్నమా యువఫ, ఇక్కడ ఈ పదాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. యువఫ అంటే పూర్తిగా ఇవ్వడం అని అర్థం. అల్లాహు అక్బర్. యువఫ అంటే పూర్తిగా ఇవ్వడం అని అర్థం. అంటే యువఫ అనే పదంలోనే వచ్చేసింది, కానీ మళ్ళీ పదంలో బిగైరి హిసాబ్ అని చెప్పడం జరిగింది. అంటే హిసాబ్ లేకుండా, సంఖ్య లేకుండా, ఒక లెక్క లేకుండా సుబ్హానల్లాహ్ అసంఖ్యాకమైనటువంటి ఒక పుణ్యాలను అల్లాహ్ తాలా సంపూర్ణంగా ప్రసాదిస్తారు సాబిరూన్, సహనం పాటించే వారి కోసం. ఇదే విషయంగా ఔజాయి రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు, లైస యూజన్ లహుం వలా యుకాలు ఇన్నమా యఅరిఫు లహుం గురఫన్. అల్లాహ్ తాలా లెక్కలేని విషయాలంటే, ఇక మనం ఎన్ని పుణ్యాలంటే అసలు దాని యొక్క వజన్ చేయడానికి కూడా, తూకం వేయడానికి కూడా వీలు కానటువంటి ఒక గొప్ప పుణ్యాన్ని అల్లాహ్ తాలా ఇస్తాడు. అదంతా కూడా వాళ్ళు ఆ ఒక పరలోకంలో ఉన్నటువంటి హుర, ఏవైతే పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయో ఆ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అని. అదేవిధంగా ఈ విధంగా సుబ్హానల్లాహ్ ఒక్కొక్క తాబయి గాని ముఫస్సిర్ తమ యొక్క వ్యాఖ్యానాన్ని మనకు తెలపడం జరిగింది. కుల్లు అమలిన్ యు'రఫు సవాబుహు ఇల్లా సబర్. సుబ్హానల్లాహ్, ప్రతి ఒక్క పుణ్యము దాని యొక్క పుణ్యము ఎంత ఉంటుంది, దాని యొక్క పుణ్య ఫలితం ఎంత ఉంటుందో తెలుస్తుంది. కానీ సబర్కు ఎంత పుణ్యం కలుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే సహనం పాటించే వారికి అసంఖ్యాకమైనటువంటి ఒక పుణ్య ఫలాలు కలుగుతున్నాయని ఏ విధంగా అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి అల్లాహ్ తాలా చెప్పడం జరిగిందో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఈ ఒక్క వాక్యం మనకు సరిపోతుంది సహనం పాటించడం వల్ల మనకి ఏం కలుగుతుంది అని. కాబట్టి మనము సహనాన్ని ఎప్పటికి కూడా వీడకూడదు. సహనం అనేది చాలా ముఖ్యమైనది. దీనివల్ల మనకు ఎన్నలేనటువంటి ఒక పుణ్య ఫలాలు కలుగుతాయి. ఈ లోకంలోనూ కలుగుతాయి, పరలోకంలో కూడా కలుగుతాయి. అల్లాహ్ అజ్జ వ జల్ల మనందరికీ కూడా అతి ముఖ్యమైన ఇస్లామీయ ఆదేశము, విశ్వాసం యొక్క విధి మరియు విశ్వాసంలో ముఖ్యమైన భాగము సబర్, ఓపిక, సహనము, భరించడము. వీటిని అల్లాహ్ అజ్జ వ జల్లను అర్థం చేసుకొని మరి మన జీవితంలోని అన్ని భాగాల్లో కూడా అల్హమ్దులిల్లాహ్ సబరుతో, సహనంతో వ్యవహరిస్తూ అల్లాహ్ అజ్జ వ జల్ల చెప్పినటువంటి మార్గం ప్రకారంగా అల్లాహ్ విధేయతలు, అల్లాహ్ యొక్క అవిధేయతకు దూరంగా ఉంటూ అల్లాహ్ నిర్ణయించిన ఈ యొక్క కష్ట నష్టాలన్నిటిని భరించుకుంటూ అల్లాహ్ అజ్జ వ జల్లను సంతృప్తి పరుచుకునే యొక్క పద్ధతిలో సత్కార్యాలతో ముందుకు వెళ్ళేటటువంటి ఒక భాగ్యాన్ని, అలాంటి జీవితాన్ని అల్లాహ్ అజ్జ వ జల్ల మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.